నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఇప్పుడు జరుగుతున్నటువంటి లేటెస్ట్ పరిణామాలు, అటు ఒకవైపు కౌశిక్ రెడ్డి, ఇటు అరికపుడి గాంధీ, ఈ ఇద్దరి మధ్యలో గొడవకి కారణం ఏంటనుకుంటున్నారు? వెనకాలందా ఎవరన్స్? అవి ఏం రాజకీయాలో ఏమో ఎవరికి అర్థమైతలేవు. నిజంగా కూడా దాంట్లో వివరం ఏందనేది ఎవరికి అర్థం కావటం లేదు. నేను అనుకోవటం ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర రాజకీయాలను నడపవలసింది ఇట్లా కాదు. కొంత ఉన్నతమైన విలువలు ఉండాలి, ఒక పట్టింపు ఉండాలి. నేను చేర్పించుకుంటే తప్పు లేదు, పక్క పార్టీ వాళ్ళు చేర్పించుకుంటే నాకు అభ్యంతరం అని అంటే అది పొరపాటు. అది ఆ పార్టీలో ఒకే విలువలను అన్ని సందర్భాల్లో అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకే రకమైన విలువల ప్రాతిపదికన పనిచేయాలి, నడుచుకోవాలి. కాబట్టి ఈ విషయాల్లో నేను అనుకోవటం, నాకు ఇది జరుగుతున్నదంతా కూడా ఏదో ఇది ఒక తంతులాగా, ఒక డ్రామాలాగా మాత్రమే నాకు కనబడతా ఉంది. కాకపోతే ఒకటి చాలా స్పష్టమైందంటే, టీఆర్ఎస్ తాను పెంపొందించినటువంటి ఒక ఊబిలో, తాను తయారు చేసినటువంటి ఒక ఉచ్చులో తానే చిక్కుకుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇవాళ జరిగిన ఒక రాజకీయాలను ఒక వ్యాపారంగా మార్చటంలో టిఆర్ఎస్ పాత్ర చాలా కీలకమైంది. వ్యాపారంగా మార్చింది. నువ్వు నాతో రా, కాంట్రాక్ట్లు ఇస్తా, వ్యాపారం చేసుకో, నాతో ఉండు అని చాలామంది పార్టీల ఎమ్మెల్యేలను, నాయకులను తమ పార్టీలోకి తెచ్చుకున్నారు. అదేవిధంగా వాళ్లకు ప్రోత్సాహం కూడా వాళ్ళ వ్యాపారాల కోసం సహాయం చేశారు. రాజకీయం అంటే అంతిమంగా మీ సొంత వ్యాపారాలు కావు. సొంత వ్యాపారాలు ఎవరు చేసుకోవద్దనంటలేరు, దానికి ఎవరు అడ్డం పడతలేరు. మీరు గెలిచింది ప్రజలకు సేవ చేసే ఆలోచనతోనే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, గెలిపించారు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంది? మీరు దాన్ని ఒక వ్యాపారంగా మార్చటంతో ఏమి లాభమైతే ఉంటాము, లేకపోతే ఇంకో దిక్కుపోతాం అనేది ప్రజల్లో ఒక అభిప్రాయం, నాయకుల్లో ఒక అభిప్రాయం బలపడిపోయింది. ఈయన పిలిచిండు, వ్యాపారాలు రాజకీయాలు వచ్చిండు, ఇంకొక చోటుకి పోతే లాభం అనుకుంటే అటు పోదామనే ఆలోచనతోనే ఇవాళ నాయకులు ఉన్నారు. ఇట్లాంటి స్థితిని మీరే కదా, కాంగ్రెస్ టీఆర్ఎస్ఏ కదా తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి వాళ్ళ తాను సృష్టించినటువంటి పరిణామాల్లో తానే చిక్కుకున్నది. ఆ పరిణామాల్లోనూ తాను ఇలా సరిచేయను లేక దానికి నుంచి ఒక మార్గాన్ని చూయించి ప్రజలను ముందుకు నడిపే శక్తి కూడా ఇవాళ బీఆర్ఎస్ పూర్తిగా కోల్పోయింది. అది వాళ్ళకు ఉన్నటువంటి ఒక బలహీనత, వాళ్ళు సృష్టించుకున్నదే ఇది. ఈ సృష్టించుకున్నటువంటి బలహీనత నుంచి మరి వాళ్ళు ఎట్లా బయటపడతారు? అది వాళ్ళ ముందు ఉన్నటువంటి ఒక సవాల్. ఈ రాజకీయాలను ఇట్లా నడపటానికి వీల్లేదు. ప్రజల కోసం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం రాజకీయాలు నడవాలి. గాంధీ గారు ఆలోచనతోనే రాజకీయాల్లో నిలబడ్డారు. నువ్వు సత్యముని గ్రహించిన దానికోసం గట్టిగా కట్టుబడి దానికోసమే బతుకు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భారతదేశం మీద బ్రిటిష్ పాలకుల పెత్తనం అనేది అవాంఛనీయమని గట్టిగా నమ్మితే దానికి వ్యతిరేకంగా నిలబడు. ఎన్ని లాఠీలు దెబ్బలు పడ్డా, ఎన్ని నష్టాలు వచ్చినా నిలబడు. ఈ దేశ విముక్తి కోసం కొట్లాడు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఒక చిత్తశుద్ధితో పనిచేసారు. ఇవాళ ఏం లేదు, ఒకటే ఆలోచన, మన ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవాలి, పెంచుకోవాలి, దానికోసం అధికారాన్ని వాడుకోవాలి. ఈ రాజకీయాలను మీరు తీసుకొచ్చినాక ఇక రాజకీయాల్లో స్థిరత్వం ఎక్కడుంటుందండి? ఉండదు కదా. ఎంతసేపటికి నీరు పళ్ళ మెరుగునన్నట్టు నీ ప్రయోజనాలను వెతుక్కుంటూ ప్రయాణం అన్నా చేస్తూ ఉంటావు. లేకపోతే ఎందుకైనా మంచిది మనం కూడా అధికారంలో ఉంటే ఏ ఇబ్బందులు ఉండవేమో అనే ఆలోచనతో కూడా పోవచ్చు. మొత్తానికి జరుగుతున్నది అది జరుగుతుండటం వల్లనే ఇలా ఈ రాజకీయమైనటువంటి ఈ గందరగోళం, టీఆర్ఎస్ సృష్టించిన గందరగోళం నుంచి ఇవాళ ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్పింది, సమైక్య రాష్ట్రంలో మా పార్టీ ఎమ్మెల్యేలనే మీరు ఫిరాయింపులకు ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ అనేది. ఆ టైంలో టీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కొనుక్కున్నారు, వాళ్ళకి ప్రలోభ పెట్టారు అనే మాట. ఉద్యమం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా మారింది అనుకున్నప్పుడు, సో ఇలాంటి ప్రలోభాలు కావచ్చు, లేకుంటే ప్రభుత్వానికి ముప్పు కలుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి పని చేయాల్సి వచ్చింది. అందులోనూ చట్ట వ్యతిరేక పని ఏం కాదు, వాళ్ళంతర వాళ్ళు వచ్చారు కాబట్టి జాయిన్ చేసుకున్నాము అనే ఒక మాట. అది ఇవాళ ఆ పరిస్థితి ఒకటి
అంటే ఎప్పుడైతే ఒక రాజకీయ అస్థిరత తలెత్తుతుందో ఉమ్, ఇక సహజమే, ఇక దాని నుంచి నువ్వు ఇక ఈ వేట మొదలవుతుంది. ఇక ఈ నాయకులు ఎటు పోతారు, ఏ పార్టీలో చేరుతారు అని సహజంగానే ఒక పోటీ తత్వం. నా దగ్గరికి ఉంటే నాకు లాభం, వాళ్ళ దగ్గరికి పోనీయొద్దు, వాళ్ళు బలపడితే మనకు రాజకీయంగా నష్టము అని. అది ఇవాళ తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి బయటపడటానికి ముందు టిఆర్ఎస్ తన రాజకీయాలను మార్చుకోవాలి. మనం ఒక విలువ కట్టుబడి నిలబడి ప్రజల కోసం ఒక పని చేద్దామనే ఒక తాపత్రయం ఉంటే, ప్రజా సంక్షేమమే మాకు పరమావధి అనేటువంటి అభిప్రాయం కనుక పెంపొందితే అప్పుడు ఈ గందరగోళం పోతుంది, తెల్లారికల్లా తుడిచిపెట్టుకపోతుంది. ఆ గందరగోళాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్. తాను ఏ గందరగోళం వల్ల లాభపడవచ్చు అని ఆశపడ్డదో అదే గందరగోళం గుదిబండగా తయారై ఉమ్, ఆ రకమైన వాతావరణ కల్పన అది వాళ్ళకే ఇవాళ సమస్యలను తీసుకొస్తున్నదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇట్లాంటి పరిణామాలను మార్చుకోవాలి. రాజకీయాల్లో ఈ విలువలుతో కూడిన రాజకీయాల కోసం ప్రతి పార్టీ కూడా బతకాలి. మేము అదే నమ్ముకొని ఉన్నాం, అదే రకమైన పద్ధతుల్లో ఆలోచిస్తున్నాం, అదే రకమైన ఆలోచనతో కూడా ఇప్పుడు నిలబడటానికి పనిచేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే గతంలో సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయినటువంటి కొత్తలోనే ఒక మాట చెప్పారు, ఆ ఇంటి కాకి ఇంటి మీద వాళ్తే కాల్ చేస్తాము అన్న తర్వాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారు, పార్టీ మారేలా ఎందుకని ప్రోత్సహించారు అనే మాట. వాళ్ళు ఇంకొక పార్టీలోకి పోతే అది వాళ్ళ మీమాంస. ఇలా పరిస్థితి ఏమైందంటే టిఆర్ఎస్ ఆ రోజు మలుపుకున్న రోజు సందర్భం వేరు, ఎవరెక్కడికి పోయే ఆలోచనలు లేరు. కానీ అప్పుడు అందరినీ ఒత్తిడి పెట్టి ప్రలోభాలకు గురి చేసి గుంజుకున్నది. ఇవాళ ఏమవుతున్నదంటే నిలుపుకునే పరిస్థితిలో లేకుండా పోయింది టిఆర్ఎస్. ఈ వ్యాక్యూమ్ లో ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు అటు ఇటు దేవులాడుకుంటున్నారు అవసరాల కోసం. ఇక ఆ సందర్భంలో ఉన్నాం మనం. ఆ సందర్భంలో తలెత్తిన పోటీ తత్వం నుంచే ఒకరిని కాదని ఒకరు పార్టీలు ఈ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అది జరుగుతున్నటువంటి వాస్తవం. సో ఇలాంటి పరిస్థితుల్లోనే అంటే మ్యాజిక్ ఫిగర్ అనేది ఉంది, ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు, పక్క పార్టీ వాళ్ళని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అని. సో ఈ మాట మీరు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారికి చెప్పారా? దాదాపు అందరం కూడా చెప్పినాం, కానీ వాళ్ళు అంటున్న మాట కూడా నేను ఇంతసేపు మీకు వివరించిన. ఈ పోటీ తత్వంలో అది ఏమైతుంది, అది ఒకటి పోతున్నది అన్నప్పుడు, ఒక శక్తి ఒక పార్టీని వీడిపోతున్నది అన్నప్పుడు అది మనతో అయినా ఉండాలి. ప్రత్యర్థికి పోతే అది పార్టీకి నష్టమే కదా, అది ఇంకొక పెద్ద కుంపటిని సృష్టించుకున్నట్టు అవుతుంది. అందుకని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఒరిజినల్గా అందరం చెప్పిందే ఇప్పటికి కూడా నేను చెప్తున్నవి, ఈ రకమైన రాజకీయాలు మంచిది కాదు, ఈ రకమైన రాజకీయాలను ప్రోత్సహించకూడదు. అది మరింత రాజకీయాన్ని ఉండేటువంటి విలువ పడిపోతుంది, దిగజారిపోతుంది, రాజకీయాలు దిగజారిపోతాయి. ఇది నా దృష్టిలో మంచి పరిణామం కాదు, అది నేను విస్పష్టంగా ప్రకటిస్తున్నా. కానీ టిఆర్ఎస్ తెచ్చిపెట్టిన ఒక కుంపటి ఇది. ఈ కుంపటిని ఎవరు ఎట్లా దాన్ని జాగ్రత్త పడతారు, మార్పుకు వేపుకు దీన్ని నెడతారు అనేదే ఇవాళ మనందరి ముందు ఉన్న కీలక ప్రశ్న. బహుశా ఆ పాత్ర నేను కోరుకునేదైతే కాంగ్రెస్ ఆ పాత్రని సీరియస్ గా నిర్వర్తించాలి. సో కుంపటిని రాజేస్తోంది కూడా, ఇప్పుడు దాన్ని కంటిన్యూ అయ్యేలా చేస్తోంది కూడా సీఎం రేవంత్ రెడ్డి అనుకోవచ్చు అంటారా? ఆయనే అట్లా మనం అనటానికి ఆయన చేతిలో లేదు కదా, జరుగుతున్న పరిణామాలన్నీ బీఆర్ఎస్ లో. కాబట్టి ఘర్షణ మూలం అక్కడ. సో ఇప్పుడు ఎందుకు సార్ సరికొత్తగా 10 ఏళ్లు గడిచిన తర్వాత నేను అసలు సిసలు తెలంగాణవాదిని, మీరు ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చినటువంటి ఆంధ్రావాది అనేటువంటి ఒక మాట వినిపించింది 10 ఏళ్ల తర్వాత? ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి శక్తులన్నీ ఏకమవుతున్నాయి, తెలంగాణ వ్యతిరేక శక్తులు అనే మాట ఎందుకంత బలంగా వినిపిస్తోంది సార్? ఇది ఈ వాడుతున్న పదజాలము, జరుగుతున్న పరిణామాలు నా దృష్టిలో మంచివి కావని ఎందుకంటున్నానంటే, నేను 2 మాటలు చెప్పాలి. మేము తెలంగాణ ఏర్పడు కోసం కొట్లాడుతున్న రోజుల్లో చాలా పార్టీలు మాకు ఢిల్లీలో చాలామంది నాయకులు మద్దతు ఇచ్చారు. అందరు కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత వాళ్ళని కలిసి కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు వాళ్ళు మాతో సూటిగా ఒకటే మాట కోరినారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా విభిన్న ప్రాంతాల ప్రజల మధ్య ఘర్షణ చెలరేగకూడదు, మంచిది కాదు అది, మీరు మాకు మాట ఇవ్వాలి అని కూడా అన్నారు కొంతమంది నాయకులు, రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు. సరే, మేము ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారికి మాట ఇచ్చినాం, జరగనీయం మేమైతే, మీరు ఆ అనుమానం అవసరం లేదు అని వివరణిస్తే, నాకు అవన్నీ చెప్పకు,
ఆపుతారా లేదా అని అన్నాడు. ఆపుతాం సార్ అన్నాను. ఉమ్, జయరాం రమేష్ లాంటి వాళ్ళు కూడా అన్నారు. నిజంగా ఏంటంటే ఇవాళ ఆ రాజకీయాలను మళ్ళీ మనం ఈ రూపకంగా వాడుకోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కానీ, తెలంగాణ స్వీయ అస్తిత్వ పరిరక్షణ కానీ, తెలంగాణకుండే వనరుల పరిరక్షణ కోసం కానీ నిలబడటం అనేది చాలా అవసరం. దాని విషయంలో నాకు రెండవ అభిప్రాయం లేదు. మనం మన భాషను సంస్కృతిని కాపాడుకోవటం మనందరి బాధ్యత. ఆ పని చాలా సీరియస్గా జరగాలి. తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కూడా పెంపొందించాలి, బలోపేతం చేయాలి. దాంట్లో కూడా ఏమీ అనుమానం అవసరం లేదు. కానీ దానికోసం ఈ రకంగా పరిభాష వాడవలసిన అవసరం లేదు. ఇవాళ మనం ఎవరి పెత్తనంలో లేము, ఎవరి దబాయింపులకి వల్ల మనం ఒత్తిడికి గురి కావటం లేదు. ఇవాళ మనం తెలంగాణ వాళ్ళని చేయవలసింది ఏంటంటే ఇక్కడి సంస్కృతిని, ఇక్కడి భాషను, ఇక్కడి అస్తిత్వాన్ని కాపాడాలి, దాన్ని పెంపొందించాలి, విస్తృతపరచాలి. అది తెలంగాణ అస్తిత్వానికి ఒక ప్రాతిపదికగా మారాలి. అట్లా మనం ఒక ప్రయత్నం చేయవలసిన సమయమే కానీ ఈ రకమైన వ్యాఖ్యానాలు చేయకూడదు. మేము ఉద్యమ సమయంలో కూడా వాటిని ప్రోత్సహించలేదు, ఇవాళ కూడా ఇట్లాంటి వ్యాఖ్యానాలను ప్రోత్సహించటం లేదు. నిన్న మొన్నటి దాకా మేము వెంటేసుకొని తిరిగి ఇవాళ మాట్లాడితే ఎవరు దాన్ని నమ్మరు కూడా. అది చాలా విపరీతంగా అది ఈ ప్రాంతీయ అస్తిత్వము ఏదైతే బలపడుతుందో, అంటే ఈ రకమైనటువంటి ఒక ఉన్మాదం బలపడితే లాభం అని ఆలోచిస్తాయి పార్టీలు, కానీ అది మంచిది కాదు, అది నష్టం చేస్తుంది. ఆ ఉన్మాదం కాదు మనం కోరుకోవాల్సింది, ఒక ప్రాంతీయ అస్తిత్వం పట్ల అభిమానం మనం కోరుకోవాలి. ఈ రెండింటికి తేడా చూడకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఉన్మాదాన్ని వదిలిపెట్టాలి, అస్తిత్వ పరిరక్షణ కోసం గట్టిగా పనిచేయాలి. ఇది నేను స్పష్టంగా చెప్పదలిచాను.